ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి మీరందరూ స్పందించినందుకు మీకు కృతజ్ఞతలు. మనకు తెలిసిన ప్రకారంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ జన్జీలు కలిసి చేపట్టినటువంటి ఈ ఉద్యమం కోరినటువంటి డిమాండ్స్లో ఒకటి. ఈ ఉద్యమానికి భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి యూత్, స్టూడెంట్స్, మేధావులు, సినిమా యాక్టర్స్, ఇంటలెక్చువల్స్, సోషల్ వర్కర్స్, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వారు, రాజకీయ నాయకులు అనేక మంది ఈ ప్రొటెస్ట్లో చేరి ప్రొటెస్ట్కు మద్దతు ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలని కోరుకున్నారు. మనము క్రైస్తవ సంఘాలుగా, క్రైస్తవ నాయకులుగా ప్రార్థించిన ప్రకారంగా ప్రొటెస్టు ప్రశాంతంగా జరిగింది. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. యువతరాన్ని ప్రభుత్వం వారు గుర్తించారు. ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేశారు. ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 2 డిమాండ్స్ ఏంటంటే, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి జన్జీలు, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, ఇంకా ఈ యొక్క ప్రొటెస్ట్లో పాల్గొన్న వారి మీద ప్రభుత్వం వారు పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకోవాలనేది డిమాండ్ ఉంది. వేసి చూడాలి ప్రభుత్వము ఎలాగ స్పందిస్తుంది అనేది. రెండవదిగా చనిపోయినటువంటి డిసీజ్డ్ నీట్ విద్యార్థులకు ఎక్స్గ్రేషియాగా 1 కోటి రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కరికి అనేది డిమాండ్ ఉంది. వేచి చూడాలి. అయితే ప్రభుత్వం వారైతే ప్రొటెస్ట్ని రికగ్నైజ్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయటం జరిగింది. మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఫలించినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. మీరందరూ ప్రార్థన చేశారు, నా వీడియోని షేర్ చేశారు, లైక్ చేశారు, మీకు కృతజ్ఞతలు. యూత్, ఒక దేశంలో యూత్ అనుకుంటే దేశ పరిస్థితులను మార్చవచ్చు. ఇప్పుడు విద్య అంటే పుస్తకాలు చదవటం కాదు, కానీ విద్య అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది మైండ్. నెల్సన్ మాండే గారు నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్, సౌత్ ఆఫ్రికా స్వతంత్రం కొరకు పోరాడినటువంటి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా చేసినటువంటి ఆయన చెప్తారు, ఎడ్యుకేషన్ ఈజ్ ది ప్రెమిసెస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎనీ నేషన్. విద్యార్థులు మంచి విద్యను పొందుకుంటే వాళ్ళ యొక్క మైండ్ డెవలప్ అవుతే విద్యను మార్పు చేయడానికి సాధనమని గుర్తిస్తే ఏ దేశమైనా మారుతుందని అనడానికి మరొకసారి ఈ భారతదేశంలో జన్జీలు, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు చేపట్టిన ఉద్యమం మరొక ఉదాహరణ. నెల్సన్ మండేలా బిలీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఆయన ఆఫ్రికా దేశాన్ని మార్చగలిగారు. వాడ్లిమర్ లెనిన్ అంటారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యువశక్తినంతా కొంతకాలం నాకు అప్పచెప్పండి, ప్రపంచాన్ని మారుస్తాను అని చెప్పారు ఆయన. అంటే ఆయన విద్యను నమ్మారు. యూత్ ఎడ్యుకేట్ అవుతే ప్రపంచాన్ని, దేశాన్ని మారుస్తారనేది ఆయన ఆలోచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బిలీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఆయన విద్యను నమ్మారు. ఆయన 32 డిగ్రీలు చదివారు. విద్య ద్వారా భారతదేశాన్ని చైతన్యం చేశారు, రాజ్యాంగం రాశారు. ఆయన భారతదేశంలో చైతన్యానికి మాదిరి అయ్యారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ
మార్పు చెందాలి, సంస్కరణలు జరగాలి. ప్రభుత్వం వారు ప్రైవేట్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించకూడదు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడంలో వచ్చిన నష్టాలు అనేకం. ఈ పేపర్ లీక్ ఈ భారతదేశంలో జరగటం అనేది సాధారణమైపోయింది. ఇది ఒక్కసారి కాదు, అనేక సార్లు ఈ భారతదేశంలో రాష్ట్రాల్లో పేపర్ లీక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే దీనికి కారణం ప్రైవేట్ ఎడ్యుకేషన్ మోస్ట్లీ. అంటే ఎడ్యుకేషన్ని ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది అనేది అర్థమవుతూ ఉంది. మార్పు కోసం ప్రార్థిద్దాం, దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థిద్దాం, ప్రపంచ శాంతి, దేశ అభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాం, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేద్దాం, నాయకుల కోసం ప్రార్థన చేద్దాం, యువశక్తి కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా నిజాయితీ పరులైనటువంటి నాయకుల కొరకు, విద్యావంతులైనటువంటి నాయకుల కొరకు, ఎడ్యుకేటెడ్ లీడర్షిప్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఉద్యమాలు తప్పుదారి పట్టకూడదు. ఉద్యమాలు వ్యక్తుల యొక్క స్వార్థం కోసం వాడుకోకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థించిన ప్రకారంగా ఈ యొక్క ఉద్యమాన్ని, ప్రొటెస్ట్ని ప్రభుత్వం వారు గుర్తించారు. అందులో భాగంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ టుడే. మేము చూసాము న్యూస్ 1 hour క్రితము. సో మన ప్రార్థనలు ఫలించే, ఇంకా ప్రార్థన చేద్దాము. ప్రశాంతమైనటువంటి, శాంతియుతమైనటువంటి, హింస లేనటువంటి ప్రొటెస్ట్ కోసం ప్రార్థన చేద్దాము. భారతదేశం అభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాము. శాంతి ఉండేటట్లుగా, ప్రశాంత వాతావరణంలో ప్రజలు బ్రతికేటట్లుగా మనం ప్రార్థన చేద్దాము. మీరందరూ కూడా మేము చేసినటువంటి వీడియోస్ని మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. మరీ ఎక్కువగా వీడియోలు చేయాలని మీరు ప్రోత్సహిస్తే ఐ విల్ డూ మోర్ వీడియోస్. ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నానంటే, దేశం కోసం నాకు అవగాహన ఉంది, దేశం కోసం నాకు భక్తి ఉంది, దేశ సంక్షేమం కోసం నాకు అవగాహన ఉంది, రాజకీయ పార్టీల గురించి అవగాహన ఉంది. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలు తిరుగుతూ, ప్రపంచ దేశాల్లో స్వార్థ చేస్తూ, అనేకమైనటువంటి సిస్టమ్స్ని స్టడీ చేస్తున్నటువంటి కారణంగా నేను ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ అన్ ఇవాంజలిస్ట్గానే ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను. మరి యొక్క వీడియోస్ చేయాలని, మీరు ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ my videos. As you know, I am an evangelist, Dr. Ann Christopher, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. God bless you once again, my friends.